రైట్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలకు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే. సో మురళీ మనోహర్ గారు, ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు అసలు ఎలా పెరిగాయి? ఈ డ్యూరండ్ లైన్ ఒప్పందం యొక్క అసలు చారిత్రక నేపథ్యం ఏంటంటారు? అంటే డ్యూరండ్ లైన్ పై ఇప్పుడు పెరుగుతున్నటువంటి కాల్పులు కావచ్చు, సరిహద్దు సంఘటనలు కేవలం ఆ సరిహద్దు సమస్యగానే చూడాలంటారా? దీని వెనుక ఏదైనా జియో పొలిటికల్ గేమ్ కూడా ఉండిందంటారా? ఈ సరిహద్దు సమస్య కాదు, అసలు ఈ సరిహద్దులే లేవు ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ కు. ఆ రకంగా ముందు నుంచి కూడా వాళ్ళకు అదొక ఇష్యూనే కాదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ రెండు ఒక దేశంగానే ఉన్నాయి. రెండు టెర్రరిస్ట్ సంస్థలను పెంచి పోషించినట్టే. కనుక ఇప్పుడున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ పాలకులు ఉన్నారో వీళ్ళు ఒకప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషనే కదమ్మా. పాకిస్తాన్ పెంచి పోషించిందే, అమెరికా పెంచి పోషించినటువంటి సంస్థలే ఇవన్నీ కూడా. కాకపోతే ఒక 3 ఏళ్ల నుంచి తామే స్వయంగా అధికారంలోకి ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చారు. ఇప్పుడు మొన్న విదేశాంగ మంత్రి ముత్తాకి ఎవరైతే వచ్చారో వీళ్ళంతా కూడా ఆ సంస్థలో భాగమే. కనుక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బ్రదర్స్ లాంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. పాకిస్తాన్ ఒక టెర్రర్ కంట్రీగా మనకు పేరున్నటువంటి సంస్థ. ఆఫ్ఘనిస్తాన్ కు కావాల్సిన పోషణ అంతా కూడా అమెరికా ద్వారా పాకిస్తాన్ అందిస్తూ వచ్చింది. కనుక ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రభుత్వం ఏర్పడ్డ ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్టులు వచ్చి, ఒకప్పుడు ఒక సంస్థనే నడిపిన టెర్రరిస్టులు వచ్చి ప్రభుత్వాన్ని స్థాపించేటప్పుడు మనం ఎవరం హ్యాపీగా లేం. అయ్యో, దీంతో టెర్రర్ తో ఇంత బాధపడుతున్న దేశాలు ఒక టెర్రరిస్ట్ సంస్థనే అధికారంలోకి వస్తుంది, ఒక దేశాన్ని ఏలుతుంది అనేది ఎవరికి యాక్సెప్టబుల్ విషయం ఏం కాదు. అందుకని ఆ గుర్తింపు ఇప్పటికి కూడా ఆఫ్ఘనిస్తాన్ కు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇవ్వలేదు. చైనా ఇచ్చింది, రష్యా ఇచ్చింది, ఇంకా కొన్ని దేశాలు ఇచ్చాయి. వీళ్ళకి సంతోషం ఏంటంటే అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవడం అనేది వాళ్ళకి సంతోషం. మనకు కూడా సంతోషం అమెరికా వెళ్ళిపోవడం. అమెరికా ఒక చేతిలో పప్పెట్ గా ఉండేది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది వీళ్ళందరికీ ఒక స్థావరం. కనుక తమ తమ సంస్థలను, తమ తమ ఆర్మీని డిప్లాయ్ చేసుకోవడానికి వీళ్ళందరికీ ఒక స్థావరంగా ఉండేది. కానీ సొంత ప్రభుత్వం ఎవరైతే సొంత ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి సింపతి మనకుంది. అంతే తప్పితే మనం కూడా అక్కడ టెర్రరిస్ట్ ఒక దేశాన్ని వెళ్ళడం మనకి ఇష్టమైనటువంటి విషయం ఏం కాదు. కనుక ఇష్టమైన విషయం ఎవరికి అంటే పాకిస్తాన్ కు. పాకిస్తాన్ పండగ చేసుకున్నది ఆ టైంలో. 3 ఏళ్ల క్రితం వీళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. కాకపోతే జరిగింది ఈ డ్యూరాండ్ రేఖ ఎందుకు ఇప్పుడు ఇబ్బంది అయింది అంటే, ఈ రేఖను దాటి చాలా మంది అప్పటి ఈ ముజాహిదీన్ గ్రూప్స్ అన్ని కూడా వెళ్ళి పాకిస్తాన్ లో సెటిల్ అయ్యారు. వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. తుపాకీ ఉన్నవాడు ఎప్పుడు ఊరికే ఉంటాడు, ఏదో ఒక గొడవ వస్తుంది. ఇప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది, వీళ్ళను పంపిస్తాము అని చెప్పేసి 4 లక్షల మంది ట్రైన్డ్ టెర్రర్ గ్రూప్స్ అక్కడ ఉన్నాయి. వీళ్ళంతా ఆఫ్ఘనిస్తానీ నేటివ్స్ వాళ్ళు, కానీ అక్కడ పాకిస్తాన్ లో పోయి సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళని ముట్టుకుంటే ఒక సమస్య, ముట్టుకోకపోతే ఒక సమస్య. పామును పెంచకూడదమ్మా, పామును పాలు పోసి పెంచకూడదు. పామే అవుతుంది ఎప్పుడైనా కూడా. పాము తప్పకుండా కాటేస్తుంది దానికి అవకాశం వచ్చినప్పుడు. ఇది ఈ రోజు పాకిస్తాన్ అనుభవిస్తుంది. మనం ఎప్పుడు ఇటువంటి పనులు మనం చేయలేదు. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఆ సమస్యని ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ నచ్చడం లేదు, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ప్రభుత్వం నచ్చడం లేదు. ఎందుకు అని అంటే, అయ్యో అట్లా మమ్మల్ని కాదని ఇండియాతో ఎలా సంబంధాలు పెట్టుకుంటారు? విదేశ